నుండి బయటికి రావాలి. వెళ్ళిన అంటే చీకటి అంటే ఈ లోకంలో ఉన్న వాటి నుండి మనం బయటికి రావాలి. ఈ లోక ఆశల నుండి మనం బయటికి రావాలి. లోక తలంపుల నుండి మనం బయటికి రావాలి. నేత్ర ఆశ, జీవపు డంబము, ఇవన్నీ శరీర కోరికలు, ఇవన్నిటిని ఈ చీకటి సంబంధమైన వాటి నుండి మనం విడిపించబడాలి, బయటికి రావాలి. ఇవి ఉన్నప్పుడు మనము చీకట్లోనే ఉంటాం, తెలుసుకోలేకపోతాం. అది తెలుసు, అది మందు తాగితే అది హానికరం అని ఉంది కూడా తెలుసు కూడా ఆ మందుని తాగుతున్నారండి. దాని మీద రాయబడింది, గవర్నమెంట్ రాయబడింది ఏమని, ఆ మందు తాగితే నీకు హానికరము అని. అయినా అంటే చీకటిని తెలిసి కూడా చీకటినే ప్రేమిస్తున్నారు. అందుకనే మనం ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి మన ప్రభు ఏం కోరుకుంటున్నాడండి? మనం ఈ లోకానికి ఉప్పుగా ఉండాలంట, టేస్టీగా ఉండాలి. ఎవరండి కోరుకునేది? ఈ లోకంలో ఒక మంచిగా బ్రతుకుతే, ఒక స్థాయిలో ఉంటే పక్కకున్నవాడు ఓర్వడండి. ఎందుకు తెలుసా? వాడి ఒక స్థితిలో ఉన్నవాడు ఇంత పై స్థాయికి వెళ్ళినాడే అని ఓర్వక వాని మీద ఏదో కక్ష పెడుతుంటారు. అందుకని నా ప్రభు ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవరు ప్రేమించారండి మనల్ని? అంటే అందుకని ఈ లోకమును దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ ఈ లోకము యేసయ్యను ప్రేమించట్లేదండి. నేను చెప్పే మాట అదే. అందుకని ప్రభు మొదటిగా ఉప్పుగా ఉండాలనుకుంటున్నాడు. రెండోదిగా నువ్వు వెలుగుగా ఉండాలని, నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మూడో మాట చూడండి, పట్టణము మరుగై ఉండలేరదు. ఏమని? ఏ పట్టణం అది? కొండ మీద నుండి పట్టణం అంట మరుగై ఉండదంట. హల్లెలూయా. నిజమే, వాస్తవమే. కొండ మీద ఉన్న పట్టణము ఎవరికి కనబడకుండా మరుగుగా ఉంటుందండి? ఉండదు, అందరికీ కనబడుతుంది. కానీ ఆ పట్టణం ఎలా కనబడుతుందో నా ప్రభు కూడా, నువ్వు కూడా అనేక మందికి కనబడినట్టుగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే కొండ మీద నిన్ను నిలబెట్టాలి. ఆ కొండ మీద నిన్ను నిలబెట్టి అనేక మంది నిన్ను చూడగలిగిన వారిగా దేవుడు నిన్ను చేస్తాడండి. హల్లెలూయా. అంటే కొండ అనగా నీ యొక్క జీవితం, నీ యొక్క అంతరంగం. నీ అంతరంగంలో ఉన్న ఆ కొండ మీద నువ్వు కట్టుకో. అందుకని ఏమంటాడు? బండ మీద ఇల్లు కట్టబడిన వాడు, అది గాలి వచ్చినా, సుడిగాలిలు వచ్చినా, తుఫానులు వచ్చినా అది కదలచబడదు, అది నిబ్బరముగా ధైర్యంగా ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా. మనము కూడా కొండ మీద నిలబడాలి. నువ్వు కొండ మీద ఉంటే అనేక